వెల్కమ్ టు సెల్ ప్లాన్ అండ్ ట్రావెల్. దిస్ ఈజ్ రాము. ఈరోజు మనం హంపిలో ఉన్న అతి పురాతనమైన ఆలయం విరూపాక్ష ఆలయం గురించి తెలుసుకుందాం. ఇక్కడ మన ఎదురుగా కనిపించేదే ఈ ఆలయం యొక్క ప్రధాన గోపురం. ఈ గోపురమే ఈ ఆలయానికి మెయిన్ అట్రాక్షన్గా ఉంటుంది. ఈ ఆలయాన్ని చాళుక్యులు నిర్మించిన విజయనగర రాజుల కాలంలో, ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఈ ఆలయ విస్తరణలో భాగంగా ఈ గోపురాన్ని అయితే నిర్మించారు. ఈ గోపురం నుంచి లెఫ్ట్ సైడ్లో కొద్దిగా ముందుకెళ్తే ఇక్కడ పాదరక్షణ వదలడానికి అయితే అరేంజ్మెంట్ చేశారు. ఈ గోపురం ఎంత పొడవు ఉందో అంత వెడల్పు కూడా ఉంది. ఈ గోపురం నుండి లోపలికి వెళ్తుంటే ఒక పెద్ద రాజభవనంలోకి వెళ్తున్నట్టయితే అనిపిస్తుంది. ఇక్కడ ఈ టెంపుల్లో అయితే మొబైల్ అయితే అలౌ చేస్తారు. కేవలం గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే మొబైల్ అయితే యూజ్ చేయదు. ఖచ్చితంగా టెంపుల్ దర్శనానికి వచ్చినప్పుడు మీరు కూడా మొబైల్ తెచ్చుకోండి. ఇక్కడ ఉన్న అద్భుతమైన శిల్పకళతో ఉన్న పెద్ద పెద్ద మండపాలు ఉంటాయి. మంచిగా ఫొటోస్ అయితే దిగొచ్చు. ఈ ప్రధాన గోపురం నుండి మనం లోపలికి వచ్చిన తర్వాత చాలా ఖాళీ ప్లేస్ అయితే కనిపిస్తుంది కదా. ఒకప్పుడు ఇక్కడ ముఖ్యమైన కార్యక్రమాలు, పెళ్లి లాంటివి అయితే జరిగేవట. ఇక్కడ రైట్ సైడ్లో ఒక చిన్న మండపం కనిపిస్తుంది కదా. ఇక్కడైతే శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజాభిషేకం గురించి అయితే ఇక్కడ రాయబడి ఉంది. దీని పక్కనే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి అయితే ఇక్కడ అరేంజ్మెంట్ చేశారు. ఇక్కడ చూడండి, విదేశీయులు కూడా వచ్చారు టెంపుల్కి. విదేశీయులకు ఈ హంపి అంటే ఒక మహానగరం. సంవత్సరం పొడవునా చాలామంది విదేశీయులు అయితే ఈ హంపికి చూడడానికి వస్తారు. నేను ఈ హంపికి సమ్మర్ మే నెలలో వచ్చాను కాబట్టి భక్తులు అయితే చాలా తక్కువగా ఉన్నారు. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి మధ్య వస్తే చాలామంది భక్తులు అయితే ఈ హంపిలో కనిపిస్తారు. ఇక్కడ మన ఎదురుగా మండపం కనిపిస్తుంది కదా, ఇదే విజయనగర రాజుల కాలంలో నిర్మించబడింది. ఇక్కడ శిల్పకళలో దేవతామూర్తులతో పాటు యాలీలు చిత్రాలు కనిపిస్తాయి. ఇక్కడ ప్రతి స్తంభం మీద శిల్పకళ అద్భుతంగా ఉంటుంది. యాలి శిల్పం అనేది ఆధునిక శిల్పకారులకు కూడా ఒక ప్రేరణగా ఉంటుంది. అది ఇక్కడ చూడండి, ఒక స్తంభం పైన 4 స్తంభాలను బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసిన శిల్పకళ చూడండి, అద్భుతంగా ఉంది కదా. కాసేపు ఇవన్నీ చూసిన తర్వాత కొద్దిగా ముందుకెళ్తే టెంపుల్ లోపలికి వెళ్ళడానికి మనం మరి ఒక చిన్న గోపురం నుండి అయితే వెళ్ళాలి. ఇక్కడ ఈ చిన్న గోపురం నుంచి లోపలికి వెళ్ళడానికి 2 లైన్స్ అయితే ఉంటాయి. ఒక లైన్లో ఫ్రీ దర్శనానికి అయితే పంపిస్తారు. ఇంకో లైన్లో స్ట్రేట్గా డైరెక్ట్ టెంపుల్లోకి వెళ్ళడానికి స్పెషల్ ఎంట్రీ టికెట్ 25 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను వెళ్ళేది ఫ్రీ దర్శనం లైన్లో. ఇక్కడ రైట్ సైడ్ స్ట్రేట్గా ఉంది కదా, అది స్పెషల్ ఎంట్రీ 25 రూపీస్ వే అనమాట. డైరెక్ట్ గర్భగుడి ముందు ఉన్న రంగమండపంకి వెళ్ళి అక్కడ ఉన్న అద్భుతమైన శిల్పకళను చూసి దర్శనం చేసుకొని బయటకు అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడే లెఫ్ట్ సైడ్లో ఈ మండపంలో లక్ష్మీ ఏనుగు ఉండేది. ఈ లక్ష్మీ ఏనుగు అనేది వచ్చిన ప్రతి భక్తుని అయితే ఆశీర్వదిస్తూ ఉండేది. బట్ ఇప్పుడైతే నేను వచ్చిన రోజు అయితే ఇక్కడైతే లక్ష్మీ ఏనుగు కనబడలేదు. మేబీ అది స్నానానికి తుంగభద్ర నదికి వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ చాలామంది భక్తులు అయితే వింటర్ సీజన్లో అయితే కనిపిస్తారు. సమ్మర్ కాబట్టి ఇక్కడ భక్తులు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నారు ఇప్పుడైతే. ఇలా కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో భూగర్భ శివాలయం, అంటే ఇక్కడ కొన్ని స్టెప్స్ దిగిన తర్వాత ఇక్కడ మనకు శివలింగం అయితే కనిపిస్తుంది, చూస్తున్నారు కదా. ఇక్కడ పక్కనే రాతితో తయారు చేయబడిన ఒక తెరిచి ఉన్న గోళం లాంటిది అయితే నాకు కనిపించింది. అంటే ఒకప్పుడు ఇక్కడ దేవుడికి అభిషేకం చేయడానికి, నీటిని నింపడానికి వీటిని ఉపయోగించి ఉండవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయం అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మన ముందు కనిపిస్తుంది కదా, ఇదే టెంపుల్ యొక్క సౌత్ ఎంట్రీ. ఇక్కడ నుండి లోపలికి వెళ్ళి మనం దేవుని దర్శనం చేసుకొని నార్త్ నుండి అయితే బయటకు వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళే ముందు ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మండపంలోని శిల్పాలు, స్తంభాల మధ్యలో నుండి ప్రధాన గోపురం యొక్క వ్యూ అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడ చాలామంది భక్తులు అయితే ఫొటోస్ దిగుతారు. ఈ టెంపుల్ యొక్క గోడలపైన శిల్పకళ చూడండి. ఈ శిల్పాల్లో మనకు పురాణ గాథలు, నృత్య భంగిమలు, దేవతల రూపాలు మరియు సామాన్య ప్రజల యొక్క జీవశైలిని తెలియజేసేలా ఉన్నాయి. ఎవరైతే స్పెషల్ ఎంట్రీ తీసుకొని దర్శనానికి వెళ్తారో వారైతే దేవుని దగ్గర నుంచి చూడొచ్చు. మీకు కూడా దేవుని దగ్గర నుంచి చూపిద్దామని మళ్ళీ స్పెషల్ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాను. పర్మిషన్ అడిగి మీకు దగ్గర నుంచి దేవుని చూపించడానికి అయితే ట్రై చేస్తాను. స్పెషల్ ఎంట్రీ టికెట్ తీసుకుంటే మనం ఇలా డైరెక్ట్ స్ట్రేట్గా అయితే లోపలికి వెళ్ళిపోవచ్చు. లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకు 5 అయితే కనిపిస్తాయి. అవి ఒకటి దీపస్తంభం, దీపాలు పెట్టే స్థలం ఇది. ఇక్కడ రెండవది వచ్చేసి ఇష్టార్థ సిద్ధిలింగం, ఇక్కడ మనసులోని కోరికలు తీర్చే శివలింగం ఇది. ఇక మూడవది నైవేద్య పీఠం, ఇక్కడ దేవతలకు ప్రసాదం పెట్టే స్థలం. ఇక 4వది ధ్వజస్తంభం, ఇక 5వది నంది మండపం ఉంటుంది. ఈ నంది మండపంలోనే మరెక్కడా లేని విధంగా 3 తలలతో నంది విగ్రహం ఉండేది. 3వ తల కొద్దిగా విరిగిపోయిందని, విరిగిపోయిన విగ్రహాలకు పూజలు చేయకూడదని 3 తలల నంది ప్లేస్తో ఇక్కడైతే 3 నంది విగ్రహాలు పెట్టారు. చూడొచ్చు ఇక్కడ మనం.
ఇక్కడ నందికి ఉన్న 3 తలలు త్రిమూర్తులైన బ్రహ్మ సృష్టికర్తగా, విష్ణువు పరిపాలకుడిగా, శివుడు సంవారకుడిగా 3 రూపాలు సూచిస్తుందని భక్తుల నమ్మకం. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన గుళ్ళు ఇవన్నీ. ఇష్టార్థ సిద్ధిలింగం గురించి భక్తుల మాటల్లో తెలుసుకుందాం. మన మనసులో ఏదైనా కోరిక అనుకొని కోరుకుంటే జరిగితే మన హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మన మనసులో ఏదైనా కోరిక అనుకొని కోరుకుంటే జరిగితే మన హ్యాండ్స్ వచ్చేసరికి ఇలా వచ్చేస్తాయి అన్నమాట. మనం కోరుకున్న దగ్గరికి వస్తాయి కోరికను బట్టి. కోరిక నెరవేరదు అనుకోండి, ఇలాగే ఉండిపోతాయి. ఇష్టార్థ సిద్ధిలింగం మనసులోని కోరికలు తీర్చే శివలింగం అని చాలామంది భక్తులు నమ్ముతారు. కావున మీరు కూడా విరూపాక్ష టెంపుల్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ ఇష్టార్థ సిద్ధిలింగం దగ్గర మీ కోరికలు చెప్పుకొని ఈ కోరికలు నెరవేర్చుకోండి. ఇక్కడ మన ముందు కనిపించేది రంగమండపం. ఇక్కడ ఉన్న శిలాఫలకం చూడండి. ఈ శిలాశాసనంలో దేవాలయ నిర్మాణానికి సంబంధించిన వివరాలు అయితే ఉండొచ్చు. ఈ రంగమండపం మెయిన్ టెంపుల్కి ఈస్ట్ సైడ్లో ఉంటుంది, కానీ భక్తులకైతే ఈ ఈస్ట్ సైడ్ నుంచి టెంపుల్ లోపలికైతే అనుమతి లేదు. ఇక్కడ ఉన్న ఒక్కొక్క స్తంభం పైన చెక్కిన చిత్రాలను చూస్తే అప్పటి కళా నైపుణ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది కదా. ఇక్కడ మీరు చూస్తున్నది గజయాలి. దీనిని కొన్ని జంతువుల రూపాలతో కలిసి చేసిన కల్పిత జీవి రూపం. ఇది కేవలం ఒక కళ కాదు, ఇది ఒక సందేశం. గజయాలి అంటే శక్తి, భయం లేకుండా ముందుకు సాగే ధైర్యం. ఇది దేవాలయానికి కాపాడే శక్తి రూపంగా, రక్షకునిగా ఉంటుంది. ఈ మండపంలో ఉన్న శిల్పాలలో రామాయణం, మహాభారతం, శివపురాణం వంటి ఇతిహాసాల దృశ్యాలు మన కళ్ళ ముందు కనిపిస్తాయి. ఇక్కడ నిలబడి చూడగలిగితే కాలమే ఆగిపోయినట్టు అనిపిస్తుంది. ఇక్కడ పైన చూడండి, విజయనగర సామ్రాజ్యం అంతం కాకముందు వేసిన న్యాచురల్ కలర్స్ కొన్ని వందల సంవత్సరాలైనా ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. శతాబ్దాల చరిత్రకి సాక్ష్యం ఇచ్చే ఈ రాతి స్తంభాల మధ్య నిలబడి ఒక్కసారి మనం ఫోటో దిగితే ఆ క్షణం మన జీవితంలో నిలిచిపోతుంది. ఇక్కడ ఉన్న అద్భుతమైన శిల్పకళను చూసిన తర్వాత మనం దక్షిణం నుంచి టెంపుల్ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్ లోపల మనం 25 రూపీస్ టికెట్ తీసుకుంటే మనం దగ్గర నుంచి అంటే ఒక రూమ్కి ఎక్స్ట్రా పంపిస్తారనమాట ఒక రూమ్లోకి. సో మనం దేవుని కొంచెం దగ్గర నుంచి ఇలా చూడొచ్చు. సో మీకైతే దేవుని చూపిస్తున్నాను చూడండి, జూమ్ చేసి చూస్తున్నారు కదా. ఇక్కడ మనం దేవుని చూడటం కాదు, మననే దేవుడు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ శివలింగంపై ఉన్న 3వ కన్ను చేత విరూపాక్షకుడిగా పిలువబడుతున్నాడు. దర్శనమైనాక బయటికి వచ్చాక ఇక్కడ మనకు పంపాదేవి టెంపుల్తో పాటు హనుమాన్ టెంపుల్, శారదాదేవి టెంపుల్ కూడా ఉంటాయి. ఇక్కడ పంపాదేవిని పార్వతీదేవిగా కొలుస్తారు. మరి పంపాదేవిని పార్వతీదేవిగా ఎందుకు కొలుస్తారు, అలాగే ఇక్కడ ఉన్న శివుని విరూపాక్షకుడిగా ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం. దక్షకుడు అనే రాజకుమార్తె సతీదేవి శివుని తన తండ్రి అనుమతి లేకుండా వివాహం చేసుకోవడంతో దక్షకుడు ఒకానొక సమయంలో శివుని అవమానించడం జరుగుతుంది. దీనితో సతీదేవి అగ్నిలోకి దూకి మరణిస్తుంది. దీంతో శివుడు తపస్సులోకి వెళ్ళిపోతాడు. అప్పటికి తారకాసురుడు అనే రాక్షసుడు ఒక వరం పొంది ఉన్నాడు. అతని శివుడు పుత్రుడు తప్ప మరెవరు చంపలేరని. అందుకే దేవతలు సతీదేవియే పార్వతీదేవిగా జన్మించిందని తెలుసుకొని శివుని తపస్సు నుంచి బయటకు తీసుకురావడానికి మన్మధునిచే పూలబాణం వేయింస్తారు. అప్పుడు శివుడు ఉగ్ర రూపంలో 3వ కన్నుతో మన్మధుని బూడిద చేస్తారు. ఇలా 3వ కన్నుతో శివుడికి విరూపాక్షకుడు అనే పేరు ఉంది. కావున ఈ ఆలయంలో పంపాదేవి తపస్సుతో ఇక్కడ శివుడు ప్రత్యక్షమై విరూపాక్షకుడుగా ఇక్కడ ఉండటం వలన పంపాదేవిని పార్వతీదేవిగా, అలాగే విరూపాక్షకుడిని పంపాపతిగా పూజిస్తారు. విరూపాక్షకుడి దర్శనం అయిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్లో వెళ్తే కొన్ని స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కిన తర్వాత రైట్ సైడ్లో ఒక చీకటి గది ఉంటుంది. ఈ చీకటి గదిలో తూర్పు గోడపై ఒక చిన్న హోల్ ఉంటుంది. ఈ హోల్ నుంచి వచ్చిన సూర్యకిరణాలు ఆలయ ప్రధాన గోపురం యొక్క నీడను తలక్రిందులుగా పడమర గోడపై ఏర్పరుస్తాయి. ఇదొక అద్భుతం కదా. అప్పటి కాలంలో ఇలాంటి పిన్ హోల్ టెక్నాలజీ యూజ్ చేశారంటే శిల్ప కళాకారుల నైపుణ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు ఈ విరూపాక్ష టెంపుల్ వచ్చినప్పుడు ఈ రివర్స్ ఇమేజ్ని మాత్రం మిస్ అవ్వకండి. ఈ రివర్స్ ఇమేజ్ చూసిన తర్వాత పడమర నుంచి బయటికి వెళ్తే లెఫ్ట్ తీసుకుంటే ఇమకోట పర్వతం పైన ఉన్న ఇమకోట గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ చూడవచ్చు. వీటి గురించి తర్వాత వీడియోలలో మనం తెలుసుకుందాం. దర్శనం అయిపోయిన తర్వాత టెంపుల్ యొక్క నార్త్ గోపురం నుండి మనం బయటికి వస్తాము. బయటికి రాగానే రైట్ సైడ్లో అయితే ఇలా కోనేరు అయితే కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది.
ఇక లెఫ్ట్ సైడ్ అయితే కొన్ని టెంపుల్స్ ఉంటాయి. ఇంకొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మనం కొన్ని స్టెప్స్ ఎక్కితే అన్నప్రసాద కేంద్రం కూడా వెళ్ళవచ్చు. ఇక్కడ కూడా ప్లేస్ అంతా చాలా బాగుంటుంది. ఈ కోనేరు, ఇక్కడ టెంపుల్స్, ఇక్కడ కూడా చాలామంది ఇక్కడ వచ్చిన టూరిస్టులు కానీ భక్తులు కానీ చాలామంది అయితే ఇక్కడ ఫొటోస్ దిగుతారు. టెంపుల్ యొక్క వ్యూ అయితే నార్త్ సైడ్ నుంచి ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఈ వీడియోలో చెప్పిన విధంగా శివుడి రూపంలో ఉన్న విరూపాక్షకుడిని దర్శనం చేసుకొని శివుడి అనుగ్రహం పొందండి. మరి ఈ విరూపాక్ష టెంపుల్ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ టెంపుల్ పైన ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వారికి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.